Hey guys, welcome back to our channel Code with Kishore. And today మన టాపిక్ ఏరా అంటే కన్స్ట్రక్టర్స్ ఇన్ జావా అన్నమాట. మీకు ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూ ఏ టెక్నికల్ ఇంటర్వ్యూకి వెళ్ళినా కన్స్ట్రక్టర్ పైన ఒక మినిమం అంటే ఒక క్వశ్చన్ అన్న ఉంటుంది. సో కన్స్ట్రక్టర్ గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాం. సో మన అజెండా ఏరా అంటే వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ అండ్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్, నెక్స్ట్ రూల్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అండ్ యూజర్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అంటే కన్స్ట్రక్టర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, నెక్స్ట్ రూల్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అంటే కన్స్ట్రక్టర్ని ఎలా డిక్లేర్ చేయాలి, నువ్వు సర్టెన్ రూల్స్ అనేది జావా పెట్టింటుంది అనమాట. సో దాన్ని మనం ఫాలో అవుతాం. ఆ రూల్స్ అంటే ఏంటో చెప్తాను నేను. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ వల్ల మనకి యూజెస్ ఏంటి, ఓకే కన్స్ట్రక్టర్ వల్ల మనకి యూజెస్ ఏంటి, నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, ఆ కాన్సెప్ట్ నేను దీంట్లో కవర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి. ఇన్ జావా ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే జావాలో మన కన్స్ట్రక్టర్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ సిమిలర్ టు ద మెథడ్. మనం మెథడ్ ఎలా అయితే డిక్లేర్ చేస్తామో, లైక్ మెథడ్ చూడడానికి ఎలా ఉంటుందో మన కన్స్ట్రక్టర్ కూడా చూడడానికి అలానే ఉంటుంది అనమాట. కానీ కన్స్ట్రక్టర్ అనేది ఎలా ఉండాలిరా అంటే క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని మనం డిక్లేర్ చేయాలన్నమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. అది కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే వెన్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అంటే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే మనకు క్రియేట్ అవుతుందో మెయిన్ మెథడ్ లోపల, అప్పుడు మనకి ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. సో అట్ ఎ టైమ్ ఆఫ్ కాలింగ్ ఏ కన్స్ట్రక్టర్ మెమరీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ అలొకేటెడ్ ఇన్ ద మెమరీ. ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ మనకు కాల్ అవుతుందో అప్పుడు మన ప్రోగ్రామ్లో ఉండే ఆబ్జెక్ట్ మెంబర్స్కి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. అంటే కన్స్ట్రక్టర్స్ లో మనకి టూ టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, సెకండ్ వన్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్ అనమాట. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది మనకి జావా డిఫైన్ చేస్తుంది అనమాట. ఇట్ వాస్ డిఫైన్డ్ బై జావా. నెక్స్ట్ వచ్చేసి మెమరీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ అలొకేటెడ్ ఇన్ ద మెమరీ బై డిఫాల్ట్ జావా. జావా అనేది మనకి డిఫాల్ట్ గా ఏం చేస్తుంది, మనం ఏదైతే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ క్రియేట్ చేసి ఉంటామో దానికి మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది అనమాట. సెకండ్ వన్ వచ్చేసి యూజర్ డిఫైన్ కన్స్ట్రక్టర్స్ అనమాట. అంటే మనం కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తాం, మనమే ఆ వేరియబుల్స్కి వాల్యూస్ అనేది అసైన్ చేస్తాం అనమాట. సో అది యూజర్ డిఫైన్ కన్స్ట్రక్టర్. సో యూజర్ డిఫైన్ కన్స్ట్రక్టర్ మన టూ టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, సెకండ్ వన్ నో ఆర్గ్యుమెంట్స్ కన్స్ట్రక్టర్. ఆర్గ్యుమెంట్స్ అంటే పారామీటర్స్ అనమాట. సో పారామీటర్స్ లేకుండా మనం ఒక కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేస్తే అది నో ఆర్గ్యుమెంట్స్ కన్స్ట్రక్టర్ అవుతుంది. పారామీటర్స్తో మనం ఒక కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేస్తే అది మనకి ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అవుతుంది అనమాట. ఓకే, థర్డ్ వన్ రూల్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. అంటే ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయాలంటే మనకు సర్టెన్ రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ రూల్ ఏంద్రా అంటే కన్స్ట్రక్టర్ నేమ్ అనేది మస్ట్ బి సేమ్ యాజ్ ఎ క్లాస్ నేమ్. అంటే కన్స్ట్రక్టర్ నేమ్ ఏదైతే ఉందో అది మనకి సేమ్ యాజ్ ఎ క్లాస్ నేమ్ అనమాట. ఏ ఏ క్లాస్లో అయితే ఆ కన్స్ట్రక్టర్ ఉందో ఆ క్లాస్ నేమ్ మన కన్స్ట్రక్టర్ నేమ్గా పెట్టుకోవాలన్నమాట. సెకండ్ రూల్ ఏంది, ఏ కన్స్ట్రక్టర్ మస్ట్ హ్యావ్ నో ఎక్స్ప్లిసిట్ రిటర్న్ టైప్. అంటే మనము ఎక్స్ప్లిసిట్గా రిటర్న్ టైప్ అనేది మనం కన్స్ట్రక్టర్కి మెన్షన్ చేయకూడదు అనమాట. అంటే ఇప్పుడు మనకి మెథడ్లో వాయిడ్, డేటా టైప్ ఇవన్నీ రిటర్న్ టైప్స్ కదా. సో ఇక్కడ ఎట్లాంటి రిటర్న్ టైప్ ఉండదు అనమాట. అంటే వాయిడ్ ఉండదు, డేటా టైప్ రిటర్న్ టైప్ ఇవేం ఉండవు అనమాట. సో థర్డ్ వన్ ఏంద్రా అంటే ఈ జావా కన్స్ట్రక్టర్ కెనాట్ బి అబ్స్ట్రాక్ట్ అండ్ స్టాటిక్ అండ్ ఫైనల్ అండ్ సింక్రనైజ్డ్. ఈ కీవర్డ్స్తో, ఈ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్తో కానీ, ఈ స్టాటిక్ అనే కీవర్డ్తో కానీ, ఈ ఫైనల్ అండ్ సింక్రనైజ్డ్ ఈ కీవర్డ్స్తో మనం ఎప్పుడు కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేయకూడదు. సో ఇది రూల్స్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే యూజెస్ ఆఫ్ కన్స్ట్రక్టర్. మనకి కన్స్ట్రక్టర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, మనకి ఎందుకు యూజ్ అవుతుందిరా అంటే అసైన్ ద వాల్యూస్ ఆఫ్ ఆబ్జెక్ట్ మెంబర్స్. ఏదైతే మన ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయో వాటికి మనం వాల్యూస్ అసైన్ చేయాలంటే మనం కన్స్ట్రక్టర్ వాడుకుంటాం అనమాట. యా, నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే మనకి ఇప్పుడు కన్స్ట్రక్టర్ కావాలి నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్టర్ రాసుకోవచ్చు మనం ఒక క్లాస్కి. సో ఆ కన్స్ట్రక్టర్స్ అనేది ఇప్పుడు మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఒకే నేమ్ కదా మనం వాడతాం, క్లాస్ నేమే కదా వాడతాము. సో అందులో పారామీటర్స్ చేంజ్ చేయకపోయినా, లేదంటే ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ చేంజ్ చేయకపోయినా, లేదంటే టైప్ ఆఫ్ డేటా చేంజ్ చేయకపోయినా మనకి ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే అక్కడ డూప్లికేషన్ అక్కర్, కన్స్ట్రక్టర్ డూప్లికేషన్ అక్కర్ అవుతుంది అనమాట. సో మనం గ్యారంటీ ఏం చేయాలంటే మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఆర్ డిక్లేర్డ్ బై యూజర్ by changing the type of parameters or order of parameters or number of parameters అన్నమాట. నెక్స్ట్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ సో దట్ ఎవరీ కన్స్ట్రక్టర్ క్యాన్ పర్ఫార్మ్ డిఫరెంట్ టాస్క్. మనకు ఒకవేళ 4-5 కన్స్ట్రక్టర్లు ఉన్నాయనుకోండి, ఒక్కో కన్స్ట్రక్టర్ మనకు డిఫరెంట్ టాస్క్ పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ప్రతి లైన్. ఫస్ట్ వాట్ ఈస్ కన్స్ట్రక్టర్. సో మన కన్స్ట్రక్టర్కి సింటాక్స్ చూద్దాం రండి. యా, నేను క్లాస్ తీసుకున్న గోట్ అనేసి, సో గోట్ లోపల ఏం చేస్తానంటే ఒక కన్స్ట్రక్టర్
కన్స్ట్రక్టర్ నేమ్ మస్ట్ హ్యావ్ ద సేమ్ యాజ్ క్లాస్ నేమ్. మనం క్లాస్ నేమ్ యూజ్ చేసి కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేయాలి. కోట్ ఆఫ్. సో ఇది ఒక కన్స్ట్రక్టర్ అనమాట. ఇట్ వాజ్ ఏ కన్స్ట్రక్టర్. ఓకే, ఇందులోపల ఒక సింపుల్ ఒక కోడ్ రాసుకుందాం. See, in Java, a constructor is a block of code similar to the method. సో ఇప్పుడు నేను ఇంకొక మెథడ్ డిక్లేర్ చేసుకుంటా, లైక్ వాయిడ్ లైఫ్ ఆఫ్ అనేసి ఒక మెథడ్ తీసుకుంటా. సో ఇప్పుడు ఈ గోట్ అనేది ఏది మన కన్స్ట్రక్టర్, ఇది మనకు మెథడ్. ఎట్లా రా ఇది మెథడ్ అని చెప్పగలుగుతామంటే ఈ క్లాస్ నేము ఇది డిఫరెంట్. నెక్స్ట్ ఇక్కడ ఒక రిటర్న్ టైప్ ఇస్తాను వాయిడ్ అనేసి. సో ఇది మనకి మెథడ్ అనమాట. కానీ ఇక్కడ క్లాస్ నేమ్ కానీ కన్స్ట్రక్టర్ నేమ్ కానీ సేమ్గా ఉంది. నెక్స్ట్ ఏ రిటర్న్ టైప్ ఇవ్వట్లేదు. సో ఇది మనకి కన్స్ట్రక్టర్ అనమాట. సో ఇప్పుడు ఓకే, డిఫరెంట్ మెథడ్కి కన్స్ట్రక్టర్కి డిఫరెన్స్ తెలిసింది కదా. సో ఇప్పుడు నేను ఒక మెయిన్ మెథడ్ రాసుకుంటా. ఇప్పుడు నేను కానీ కోడ్ని రన్ చేస్తే నాకు నథింగ్, ఏం ప్రింట్ కాదనమాట. యా, ఇప్పుడు నాకు అవుట్పుట్లో ఏం రావట్లేదు. అదే నేను ఈ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను అనుకో, గోట్ g1 ఈక్వల్ టు న్యూ. ఒకవేళ ఆబ్జెక్ట్ క్రియేషన్ తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియోస్ చేసాను, దాన్ని వెళ్ళి ఒకసారి చూడండి. యా, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నాకు ఇప్పుడు చూడండి, ఒకసారి రన్ చేస్తే మీకు తెలుస్తుంది. సి సబ్స్క్రైబ్ కోడ్ విత్ కిషోర్ ప్రింట్ అయింది కదా. ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఇది చూడడానికి ఒకేలా ఉందా. సో ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఇది నేరుగా ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడికి వెళ్తుంది అనమాట, కన్స్ట్రక్టర్కి. సో కన్స్ట్రక్టర్ లోపల ఉండే ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే మనం రాసింటామో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి కన్స్ట్రక్టర్ అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ చూద్దాం. ఓకే, టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఏంది? ఫస్ట్ వన్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, సెకండ్ వన్ యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్ అన్నా కదా నేను. ఓకే, ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకుంటా, ఇంట్ నమ్ అనేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా. కానీ దానికి వాల్యూ ఏం నేను అసైన్ చేయట్లేదు. సో నేను ఈ కన్స్ట్రక్టర్ కూడా తీసేస్తాను. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసిన. ఇప్పుడు నేను ఈ వేరియబుల్ ఎక్కడ రాందంటే ఈ నమ్ అనే వేరియబుల్ ఈ g1 అనే ఆబ్జెక్ట్ లోపల ఉంటుంది అనమాట. g1 డాట్ నమ్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఈ నమ్ అనేది 0 వచ్చింది కదా. సో ఇక్కడ నమ్ వాల్యూ ఈస్ నమ్ వాల్యూ ఈస్ 0 అని చెప్తుంది. కానీ మనం ఇక్కడ ఏం అసైన్ చేయలేదు కదా. ఎందుకు అది నాకు 0 అసైన్ చేసి 0 ఇస్తుంది? ఎందుకురా అంటే మనకి ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయింది. ఇప్పుడు ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందిరా అంటే ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుందిరా అంటే గోట్ ఆఫ్ ఏదైతే మనం పారామీటర్ ఇస్తామో, లైక్ ఏదైతే ఇక్కడ వేరియబుల్స్ ఉంటాయో, లైక్ దిస్ డాట్ ఏ వేరియబుల్ ఉంటుందో ఇప్పుడు నమ్ ఈక్వల్ టు 0. అదే మనకి స్ట్రింగ్ అసైన్ చేసినాం అనుకో, స్ట్రింగ్ నేమ్, అది స్ట్రింగ్కి ఇప్పుడు నేను ఇది యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్ కదా. సో ఇది తీసేస్తా. ఇప్పుడు నేను స్ట్రింగ్ వాల్యూ ఈస్ g1 డాట్ నేమ్. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు నల్ వస్తుంది అనమాట. నమ్ వాల్యూ అనేది 0గా ఉంది, స్ట్రింగ్ వాల్యూ అనేది నల్గా ఉంది. ఎందుకురా అంటే ఎప్పుడైతే ఇంటిజర్స్లో మనం వాల్యూ తీసుకుంటే అది న్యూమరికల్ వాల్యూకి ఎప్పుడు జావా అనేది ఇంప్లిసిట్గా 0 డిక్లేర్ చేస్తుంది, 0 ఇస్తుంది. అదే స్ట్రింగ్స్కి కానీ క్యారెట్స్కి కానీ నల్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇది ఇంప్లిసిట్గా ఏం చేస్తుందని చెప్పిన గోట్ ఆఫ్ నమ్ ఈక్వల్ టు 0 అండ్ నేమ్ ఈక్వల్ టు నల్. సో ఇది జావా అనేది ఇంప్లిసిట్గా ఇది చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి కనిపించదు కానీ లోపల ఇదే జరుగుతుంది అనమాట. ఓకే, సో టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్ 2 టైప్స్. ఒకటి వచ్చి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, సెకండ్ వన్ వచ్చి యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను రన్ చేసినప్పుడు ఏమైతుంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనకు కాల్ అవుతుంది. సో ఇప్పుడు మన యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్ ఎలా డిక్లేర్ చేసుకోవాలి? ఇది మనకి యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్ అనమాట. ఈ యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్లో నేను
నమ్ ఈక్వల్ టు 20 పాస్ చేస్తా. నేమ్ ఈక్వల్ టు కిషోర్ పాస్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఎలా ప్రింట్ అవుతుంది? ఇక్కడ నమ్ ఈస్ వాల్యూ, ద నమ్ వాల్యూ ఇస్ 20 అండ్ స్ట్రింగ్ వాల్యూ ఇస్ కిషోర్. సో ఇది మన యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్ అనమాట. ఇప్పుడు అదే యూజర్ డిఫైన్డ్ లో 2 టైప్స్ అన్నా కదా. ఫస్ట్ వన్ ఏంది? నో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో ఇది నో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సెకండ్ వన్ వచ్చేసి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. గోట్ ఆఫ్. సో ఇప్పుడు డూప్లికేషన్ అక్కర్ అవుతుంది కదా. సేమ్ కన్స్ట్రక్టర్ నేమ్, సేమ్ కన్స్ట్రక్టర్ నేమ్. ఇది డూప్లికేషన్ అక్కర్. నేను డూప్లికేషన్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలా? ఇంట్ ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే నమ్ ఈక్వల్ టు ఎన్ అసైన్ చేస్తాను. అర్థమైందా? నమ్ ఈక్వల్ టు ఎన్ అసైన్ చేస్తాను. సో యూజర్ డిఫైన్డ్ కన్స్ట్రక్టర్ కదా ఇది. సో ఇది నో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు మనం పారామీటర్ ఇస్తాను, పారామీటర్ తీసుకుంటాను. సో ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనమాట. పారామీటర్ కన్స్ట్రక్టర్ అండ్ నో పారా కన్స్ట్రక్టర్. ఇది పారామీటర్ కన్స్ట్రక్టర్, ఇది నో పారామీటర్ కన్స్ట్రక్టర్ అనమాట. సో ఇప్పుడు నేను వాల్యూ అసైన్ చేసుకున్నా. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ నేను స్ట్రింగ్ వాల్యూతో పాటు నేను ఇప్పుడు నేమ్ ఇచ్చుకోవాలా, నమ్ము ఇచ్చుకోవాలా. దానికి ఏం చేస్తాను? ఇంకో కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేసుకుంటాను అనమాట. గోట్ ఆఫ్ ఇంట్ ఎన్ కమా స్ట్రింగ్ నేమ్. అర్థమైందా? ఇప్పుడు సో నాకు ఇప్పుడు ఏముంది? నో పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఉంది, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఉంది. ఇది ఏం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇది ఎలా కాల్ అవుతుంది? ఇప్పుడు నాకు ఏ ఆబ్జెక్ట్ కాల్ అవుతుంది అంటే మీకు చూపిస్తా. నో పారా కన్స్ట్రక్టర్. ఇప్పుడు నేను కానీ రన్ చేస్తే నాకు నో పారామ్ కన్స్ట్రక్టర్ అని చూపిస్తుంది అనమాట. వాల్యూస్ లేదు కాబట్టి ఇక్కడ 0, ఇక్కడ నల్ చూపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూస్ పాస్ చేస్తా. ఏది? ఒక 10 అనే ఒక వాల్యూ పాస్ చేస్తా. ఇప్పుడు చూడండి, సింగిల్ వాల్యూ కన్స్ట్రక్టర్ అండ్ మల్టీ వాల్యూ కన్స్ట్రక్టర్ ఆర్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఇది కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనమాట. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంది? కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ ఉండాలి బై చేంజింగ్ ద టైప్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. ఇక్కడ ఒక నెంబర్ ఒకే పారామీటర్ తీసుకున్నా, ఇక్కడ నేను 2 పారామీటర్స్ తీసుకున్నా. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది ఓవర్లోడింగ్ జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను కానీ ఇక్కడ 1 వాల్యూ ఇచ్చుకున్నా ఈ ఆబ్జెక్ట్ లో. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది అంటే సింగిల్ వాల్యూ కన్స్ట్రక్టర్ కాల్ అయింది నాకు ఇప్పుడు. అర్థమైందా? నేను రన్ చేస్తే సింగిల్ వాల్యూ కన్స్ట్రక్టర్ నాకు కాల్ అవుతుంది ఇప్పుడు. అదే నేను ఇక్కడ 2 వాల్యూస్ పాస్ చేసుకున్నాను అనుకో, నేమ్ వచ్చి లైక్ కిషోర్. సో ఇప్పుడు నాకు ఇప్పుడే కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది అంటే ఇక్కడ కాల్ అవుతుంది అనమాట. మల్టీ వాల్యూ కన్స్ట్రక్టర్ ఆర్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. సో ఇప్పుడు మనకి మల్టీ వాల్యూ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయింది ఇప్పుడు మనకి. సో దీని ఏమంటారు అంటే పారామీటర్ కన్స్ట్రక్టర్స్ అంటారు ఈ రెండింటిని. ఇది నో పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? కన్స్ట్రక్టర్ అనేది ఓవర్లోడింగ్ జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంది, నో పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటే ఏంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంది. సో ఇవన్నీ మనం ఇక్కడ చూసినాం అనమాట ఇప్పుడు. ఓకే, ఇప్పుడు 10 కిషోర్ అని పెట్టినా, కానీ నాకు ఇక్కడ వాల్యూస్ ఎందుకు 0 అండ్ నల్ వచ్చినాయి? ఎందుకంటే మనం అసైన్ కన్స్ట్రక్టర్ పని ఏంది? వాల్యూస్ని అసైన్ చేయడం. సో n ఈక్వల్ టు ఎన్, నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. ఇప్పుడు మనకి ఈ నమ్ముకి ఎన్ అని అసైన్ చేస్తాను, నేమ్కి నేమ్ అసైన్ చేస్తాను. ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి, మనం ఇక్కడ ఏ వాల్యూ అయితే పంపించినామో ఆ వాల్యూస్ అనేది ఈ కన్స్ట్రక్ట్ చూస్తుంది అనమాట. ఏ కన్స్ట్రక్టర్లో ఈ 2 వాల్యూస్ తీసుకుంటుందని జావా అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ కన్స్ట్రక్టర్లో 2 వాల్యూస్ తీసుకుంటా ఉంది. సో లోపలికి వచ్చి ఈ ఎన్లో ఉండే ఈ 10లో ఉండేది ఈ ఎన్లో స్టోర్ అవుతుంది. ఈ అన్నది మళ్ళీ పైన ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. అదే కదా మన కన్స్ట్రక్టర్ చేసే పని.
ఏ పని మెమరీ అలొకేట్ చేస్తదనమాట. సో, ఇప్పుడు క్లియర్ గదా! థిస్ కీవర్డ్ గురించి మీకు చెప్తాను. స్టార్ట్ నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు నాకు థిస్ పెడితే ఇక్కడ కిషోర్ వస్తాంది. అదే నేను థిస్ తీయేస్తే నాకు నల్ వస్తాందనమాట. సో, ఈ థిస్ కీవర్డ్ అనేది మనకు కంపల్సరీ పెట్టాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే తనిగా అది కాన్సెప్ట్ అనేది బావుంటుంది. సో, నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదనమాట. ఇప్పుడు మనకి కన్‌స్ట్రక్టర్ అంటే ఏంది? ఇది నో పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్‌స్ట్రక్టర్స్ అండ్ కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ జరుగుతాంది. సో, ఇలా మనకి కన్‌స్ట్రక్టర్స్ అనేవి డిక్లేర్ చేస్తామనమాట. సో, దిస్ కాల్డ్ కన్‌స్ట్రక్టర్ కాన్సెప్ట్.